హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని స్టార్ట్ చేద్దాం. మరి ఇమాజిన్ దట్ మీరు హిందూ మహాసముద్ర ఒడ్డున నిలబడి ఆ విశాలమైన సముద్రాన్ని చూస్తున్నప్పుడు సముద్ర పాలలో మీ పాదాన్ని తాకుతుంటే, కానీ మీరు చూస్తున్న సముద్రం గడిచిన కొన్ని దశాబ్దాల పాటు తనలో శాస్త్రవేత్తలకు కూడా అందని ఒక నిగూఢమైన రహస్యాన్ని దాచిపెట్టుకుని ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దాని పేరే గ్రావిటీ హోల్. ఆలస్యం ఎందుకు, ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. అసలు గ్రావిటీ హోల్ అంటే ఏమిటి? మనల్ని భూమి మీద నిలబెట్టడానికి సహాయపడుతున్న గురుత్వాకర్షణ శక్తి బలహీనపడడం వల్ల హిందూ మహాసముద్రంలోని ఒక ప్రాంతంలో సముద్ర మట్టం సాధారణంగా ఉండాల్సిన దానికంటే 348 అడుగులు తక్కువగా ఉంది. ఈ పరిణామాన్నే గ్రావిటీ హోల్ అని పిలుస్తున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, సాధారణ సముద్ర మట్టంతో పోల్చినప్పుడు 30 అంతస్తుల భవనం అంత ఎత్తు నీరు ఈ ప్రదేశంలో తక్కువగా ఉంటుంది. అసలు ఈ వింత వెనుక ఉన్న కారణం ఏమిటి? 1948వ సంవత్సరంలో శాస్త్రవేత్తలు హిందూ మహాసముద్రంలో 1.2 మిలియన్ స్క్వేర్ మైల్స్లో విస్తరించి ఉన్న ప్రాంతంలో సముద్ర మట్టం స్థాయి పడిపోయిన ఒక అసాధారణమైన పరిస్థితిని గుర్తించారు. ఈ ప్రదేశం భారతదేశం కన్నా కూడా పెద్దది, కానీ దీని వెనుక ఉన్న కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. అప్పటి నుంచి ఈ చిక్కువేయడం రహస్యం శాస్త్రవేత్తల మెదడుని తొలిచేస్తూనే ఉంది. అయితే 2023 సంవత్సరంలో కొంతమంది గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ ఈ మిస్టరీకి ఆన్సర్ కనుక్కోవాలని రీసెర్చ్ స్టార్ట్ చేశారు. వారు లేటెస్ట్ కంప్యూటర్ మోడల్స్ను వాడి ఈ పజిల్ని సాల్వ్ చేశారు. వారు చేసిన పరిశోధన ప్రకారం దాదాపుగా 140 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన ఈ గ్రావిటీ హోల్ క్రియేట్ అవ్వడానికి కారణమైంది. అప్పట్లో భూమి మీద గోండ్వానా మరియు లారెన్షియా అనే మహాఖండాలు, దాంతోపాటు టెథిస్ మహాసముద్రం ఉండేది. గోండ్వానా మహాఖండం విభజన అవడం మొదలుపెట్టినప్పుడు టెథిస్ మహాసముద్రం యొక్క అడుగున ఉన్న భూమి యురేషియా టెక్టానిక్ ప్లేట్స్ కిందకు నెట్టబడింది. ఇది ఎక్కడితో ఆగిపోలేదు. ఇక్కడి నుంచి దాదాపుగా 20 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ శకలాలు భూమి యొక్క దిగువ మ్యాంట్లకి చేరుకొని అక్కడ ప్రకంపనలను సృష్టించాయి. అంతేకాకుండా ఈ భూశకలాలు ఆఫ్రికా ఖండం కింద మ్యాగ్మాతో ఏర్పడిన గట్టి మెటీరియల్ని పక్కకు జరిపాయి. దీన్నే ఆఫ్రికన్ బ్లాబ్ అంటారు. అంతేకాకుండా ఇది కొన్ని చైన్ రియాక్షన్స్ కూడా కారణమైంది. దీని పర్యవసానంగా హిందూ మహాసముద్రంలోని ప్రాంతంలో ఎక్కువ డెన్సిటీతో ఉన్న లైటర్ మాగ్మా రైజ్ అవడానికి కారణమైంది. మాస్ అండ్ గ్రావిటీకి సంబంధం ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో మాస్ వీక్ అవడం వల్ల గ్రావిటీ వీక్ అయ్యి గ్రావిటీ హోల్ క్రియేట్ అవ్వడానికి కారణమైంది. శాస్త్రవేత్తలు దీనిపైన ఇంకా పరిశోధనను కొనసాగిస్తున్నారు. ఎందుకంటే భూమి యొక్క అంతర్భాగాన్ని అధ్యయనం చేయడం అనేది సౌర కుటుంబంలోని మిగతా ప్లానెట్స్ యొక్క అంతర్భాగాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గ్రావిటీ హోల్ అంటే ఒక వింత మాత్రమే కాదు, ఇది మిలియన్ సంవత్సరాలుగా మన ప్రపంచాన్ని తీర్చిదిద్దే శక్తుల యొక్క బలానికి నిదర్శనం. మళ్ళీ మీరు సముద్ర పాలను చూస్తున్నప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సముద్రం తనలో చాలా రహస్యాలను దాచిపెట్టుకుని మీ ముందు ప్రశాంతంగా కనిపిస్తుంది. మరియు భూమి మీద ఛేదించాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి. మరో అద్భుతమైన రహస్యం గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.